గతంలో పార్లమెంటరీ కమిటీలను తనకి నచ్చిన విధంగా వేసుకున్నటువంటి మోదీ ఇప్పుడు దేశంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నటువంటి నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీలను ఏ రకంగా వేయబోతారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే. గతంలో పార్లమెంటరీ కమిటీలను ప్రధాని మోదీ గారు తనకి నచ్చిన విధంగా వేసుకున్నారు. ఈసారి మాత్రం ఎన్డీఏ కూటమిలో భాగంగా అంటే సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నటువంటి కారణం చేత పార్లమెంటరీ కమిటీలను మోదీ గారు ఏ విధంగా వేయబోతున్నారు, ఏ విధంగా నడపబోతున్నారు అనేది తీవ్ర చర్చకు దారితీస్తుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో ఒకటి ఏంటంటే, మనం పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి కనుక చూస్తే, పార్లమెంటు అంటే లోక్సభ, రాజ్యసభ అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కమిటీలు స్టడీ చేస్తాయి. స్టడీ చేసి అవుట్పుట్ని ఇస్తాయి. అంటే అంత ఇంపార్టెంట్. ఆ కమిటీలని కాదని ఒక స్టెప్ కూడా ముందుకు వేయడానికి లేదు. అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అవును, పార్లమెంట్లో. సరే, అసెంబ్లీలో కూడా ఇస్తారు. బట్ ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంత అటు ఇటు ఉంటాయి. బట్ పార్లమెంట్లో మాత్రం చాలా పకడ్బందీగా కమిటీల ఉంటుంది, కమిటీ యొక్క పవర్స్. సో అలా పార్లమెంట్లో కమిటీలను ఇంతకుముందు ఎన్డీఏ 1, ఎన్డీఏ 2 ఉన్నప్పుడు నరేంద్ర మోడీది ఆయన సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కమిటీల్లో బీజేపీ వాళ్ళు ఉండేవాళ్ళు. కీలకమైనటువంటి కమిటీల్లో కూడా బీజేపీ వాళ్ళే ఉండేవాళ్ళు. బీజేపీ వాళ్ళని వేసుకునే వాళ్ళు. ఆయనకు అడ్డు లేకుండా పరిపాలన సాగించారు. కానీ ఇప్పుడు అలా కాదు. కమిటీలు అంటే, పార్లమెంటరీ కమిటీలు అంటే ఓన్లీ అధికార పక్షమే కాదు, ప్రతిపక్షాలు కూడా ఉంటాయి. అవును, విపక్షాలు కూడా ఉంటాయి. అందరికీ స్థానం కల్పించాలి. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది కనుక పార్లమెంటరీ కమిటీకి పంపిస్తే ఆ పార్లమెంటరీ కమిటీ ఇచ్చేటువంటి డెసిషన్ మేరకే ముందుకు నడవాలి. సపోజ్ ఎథిక్స్ కమిటీ ఉంది. ఆ ఎథిక్స్ కమిటీలో ఎవరెవరు అభ్యర్థులు, పార్లమెంట్ సభ్యులు ఏ విధంగా వ్యవహరించారనే దాని మీద కనుక ఒకవేళ వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అనర్హత వేటి వెయ్యాలా వేయకూడదా అనేది కూడా నిర్ణయిస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో కూడా అదే నడిచింది కదా. అవును. సో కాబట్టి కమిటీలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ఇష్టానుసారంగా కమిటీలు వేసుకోవడానికి లేదు. ఎందుకంటే బలంగా ఇండియా కూటమి కూడా ఉంది. వాళ్ళకు కూడా ఆ కమిటీలో స్థానం కల్పించాలి. కాబట్టి ఈ కమిటీలను వేసుకోవటంలోనే అసలు నరేంద్ర మోడీ యొక్క సత్తా ఏంది అనేది తెలిసిపోతుంది. ఇంకొక వైపు ప్రాధాన్యత కలిగినటువంటి కమిటీలు ఏదైతే ఉందో అవి మాకు కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అడుగుతుంది. అలాగే జేడీయూ అడుగుతుంది. భాగస్వామ్య పక్షాలు అడుగుతున్నాయి కమిటీల్లో చైర్మన్ పోస్టులు అవి. సో కాబట్టి ఈ కమిటీల్లో దాదాపుగా 34 కమిటీలే ఉన్నాయి. 31 కమిటీలో కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీల్లో ఒక 31 కమిటీలు ఉంటే 31లో 20 కమిటీలు లోక్సభ నుంచి ఎంపిక చేస్తారు. 10 కమిటీలు ఏమో రాజ్యసభ నుంచి ఎంపిక చేస్తారు. సో ఇక్కడ లోక్సభ స్పీకర్ ఏమో ఆ 20 కమిటీలని వేస్తారు. లోక్సభ స్పీకర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అలాగే రాజ్యసభ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన ప్రకారం 10 కమిటీలను వేస్తారు. సో కాబట్టి ఇక్కడ ఇండియా కూటమిలో ఉండేటువంటి వాళ్ళని కూడా వేయాలి. కాబట్టి ఇది ఒక పెద్ద సర్కస్ ఎవరు, నరేంద్ర మోడీకి. ఇక్కడే ఇంపార్టెంట్ కమిటీలు వీళ్ళు భాగస్వామ్య పక్షాలు కావాలంటున్నాయి, అలాగే విపక్షాలు కూడా కావాలంటున్నాయి. దీనిలో డీటెయిల్స్లో కనుక వెళ్తే మనం ఎలాంటి కమిటీలు ఉంటాయి ఏంటి అనేది వాస్తవంగా ఇప్పుడు విపక్షాల బలం 234 ఉంది ప్రజెంట్. 240 బీజేపీకి ఉంది. భాగస్వామ్య పక్షాలతో అంటే ఎన్డీఏతో కలుపుకుంటే 292 అలా ఉన్నాయి. సో దీంట్లో 240 బీజేపీకి ఉంటే తెలుగుదేశం పార్టీకి 16 ఉన్నాయి, జేడీయూకి 12 ఉన్నాయి. సో కొన్ని కమిటీలు చైర్మన్ పదవుల్లో ఖచ్చితంగా ఆశిస్తారు, బలంగా ఉన్నారు కాబట్టి చైర్మన్ పదవుల్ని, కమిటీ చైర్మన్ పదవుల్ని. దాని మీద ఎలా ఉంటుందంటే, జనరల్గా మనం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే, సపోజ్ ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఒక కమిటీ ఉందండి, ఇండస్ట్రీస్ కమిటీ. ఆ ఇండస్ట్రీ కమిటీ చైర్మన్ ఉన్నాడు అనుకో, ఇండస్ట్రీస్లు అందరూ వాళ్ళకి ఏదో కిక్ బ్యాక్స్ వస్తాయిగా. రాజకీయాలు అంటేనే నడిచేది అది కదా. అవును. ఫోకల్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫోకల్ పాయింట్లో ఉండి వీళ్ళని అంతవరకు డబ్బులు సంపాదించడమే కదా వీళ్ళ కార్యక్రమం. ప్రజాసేవ తర్వాత సంగతి. ఇప్పుడు రాజకీయ నాయకుల పరిస్థితి అదే కదా. కాబట్టి కీలకమైనటువంటి చైర్మన్ పదవులు కావాలనుకుంటారు భాగస్వామ్య పక్షాలు, అలాగే విపక్షాలు కూడా కావాలనుకుంటే. విపక్షాలు 234 ఉన్నారు. వాళ్ళని కాదని కమిటీలు వేయడానికి లేదు కదా నరేంద్ర మోడీ. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఉంటాయి కదా, డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి కదా. ఈ పోర్ట్ఫోలియోస్ సంబంధించి ఈ కమిటీలు ఉంటాయి. సో దీంట్లో మనకి
ఎస్టిమేట్స్ కమిటీ ఉంటుంది, ఉమ్, పబ్లిక్ అకౌంట్స్ పిఎస్సి. ఉమ్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఖచ్చితంగా దాని చైర్మన్ విపక్షంగా ఉంటుంది. అవును. మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పిఎస్సి చైర్మన్ గా పయ్యవుల కేసు వ్యవహరించాడు అవును. 2019 నుంచి మొన్నటి వరకు కూడా. ఉమ్, ఆ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అకౌంట్స్ కి సంబంధించి పీడీ అకౌంట్ నుంచి 25,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి లెక్క లేకుండా తీసేసుకున్నారు, గల్లంత అయిపోయింది అని ఒక ఇష్యూని బయటికి తీసుకొచ్చారు. ఉమ్, అలాగే పార్లమెంట్లో కూడా ఈ పిఎస్సి కమిటీ ఉంటుంది, ఉమ్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఉమ్, దీంట్లో విపక్షాలకి అవకాశం ఇవ్వాలి. ఉమ్, సో ఇక్కడ ప్రభుత్వం యొక్క బండారం బయటపడే అవకాశం ఉంది. సో Okay. కాబట్టి ఈ కమిటీలు ఇంపార్టెన్స్ కావాలనుకుంటారు. తర్వాత సభా వ్యవహారాల సలహా సంఘం బిఎస్సి, ఉమ్, అంటే పార్లమెంట్ని ఎలా నడపాలి, ఎవరికి ఎంత టైం ఇవ్వాలి, ఉమ్, ఇవన్నీ బిఎస్సి. ఉమ్, ఎప్పుడు సమావేశాలు పెట్టాలి, ఎన్ని రోజులు పెట్టాలి, ఉమ్, ఎజెండాలు ఏంటి, ఇవన్నీ ఫిక్స్ చేసేది బిఎస్సి. ఉమ్, కాబట్టి మొన్నటి వరకు ఏం జరిగింది, నరేంద్ర మోడీ తను ఎలా ఏ ఎజెండా కావాలంటే ఆ ఎజెండా పెట్టుకున్నారు, ఉమ్. అంటే తనకు నచ్చిన విధంగా. నచ్చిన విధంగా. ఉమ్, వ్యవసాయ చట్టాలు కావాలంటే వ్యవసాయ చట్టాలు పెట్టుకున్నారు, ఉమ్, సిఏఏ కావాలంటే సిఏఏ పెట్టుకున్నారు, 370 రద్దు అంటే 370 రద్దు పెట్టుకున్నారు. కానీ బిఎస్సి ఇప్పుడు బలంగా ఉంది కాబట్టి బిఎస్సిలో ఎజెండా ఫిక్స్ చేస్తారు. ఉమ్, ఫిక్స్ చేసి అసలు ఏ అంశం మీద చర్చ పెట్టాలి, ఎంత ఎంత చర్చ పెట్టాలి, 0 అవర్లో పెట్టాలా, ఉమ్, లేదంటే షార్ట్ డిస్కషన్ పెట్టాలా, లేదంటే డిస్కషన్ పెట్టాలా, ఫుల్ పేజ్ ఇవన్నీ నిర్ణయిస్తారు. ఉమ్, సో బిఎస్సి దాంట్లో కూడా కీలకమైన అవకాశం కావాలని చెప్పి అడుగుతారు. అలాగే ప్రివిలేజ్ కమిటీ Hmm. ప్రివిలేజ్ కమిటీ ఇంపార్టెంట్. అది రాహుల్ గాంధీని ప్రివిలేజ్ కమిటీయే ఉమ్, లాస్ట్ టైం అనర్హత వెయిట్ చేయడానికి కారణం. తర్వాత హౌస్ కమిటీలు చాలా ఉంటాయి, ఉమ్, ఈ పార్లమెంటు హౌస్ సంబంధించిన కమిటీలు. ఉమ్, తర్వాత మొత్తంగా 30 కమిటీలు ఉంటాయండి, 30 కమిటీలు ఉంటాయి. వీటిలో చైర్మన్లు ఉంటారు, 30 కమిటీలు చైర్మన్లు ఉంటాయి. ఈ పార్లమెంట్లో బలాబలాల ఆధారంగా ఈ కమిటీలకి చైర్మన్ల ఎంపిక ఉంటుంది. ఉమ్, కీలకమైనటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో చట్టం చేయడానికి ఆ బిల్లుల మీద ఈ పార్లమెంటరీ కమిటీలు ఏం చేస్తాయంటే కీలక పాత్ర వహిస్తాయి. ఉమ్, పార్లమెంటరీ ఈ కమిటీలు ఏవైతే సిఫారసు చేస్తాయో ఆ సిఫారసులను చేస్తాయి. సపోజ్ ఒక బిల్లు పెట్టారనుకో, ఉమ్, వ్యవసాయ బిల్లు అనుకో, పెండింగ్లో ఉంది కదా, అది మళ్ళీ పెట్టాలనుకున్నప్పుడు ఆ బిల్లులో ఏమేమి మార్పులు చేయాలి ఏంటి అనేది ఈ పార్లమెంట్ కమిటీలు పర్టికులర్ కమిటీకి పంపిస్తారు. ఉమ్, ఆ కమిటీ ఇచ్చేటువంటి సిఫారసుల మేరకు కొన్ని మార్పులు చేసి దాని చట్ట రూపంలోకి తీసుకొస్తారు. ఉమ్, కాబట్టి అంత వాల్యుబుల్ కమిటీలు ఇవన్నీ కూడా. సో ఇక ఈ సిఫారసులు చేయడం ఇవన్నీ కూడా చాలా కీలకం కాబట్టి, అలాగే కీలకమైన సంస్కరణలు కూడా, పాలనా సంస్కరణల విషయంలో కానీ, విధానాలు కొనసాగింపుగా ఉండేటువంటి హోమ్ కానీ, ఆర్థిక, ఐటీ, రక్షణ, విదేశీ వ్యవహారాలు కమిటీ, ఇవన్నీ కూడా ఇట్లాంటి వాటికి కూడా ఇంపార్టెంట్. ఏది హోమ్ సంబంధించి, ఆర్థిక శాఖకు సంబంధించిన కమిటీలు, ఐటీ శాఖకు సంబంధించిన కమిటీలు, రక్షణ శాఖకు సంబంధించిన కమిటీలు, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన కమిటీలకి చైర్మన్ పదవులు, ఆ కమిటీ చైర్మన్ పదవులు అనేది చాలా ఇంపార్టెంట్. అవి కావాలని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కూడా కోరుతున్నారు. ఇది ఐటీ పార్లమెంట్లో ఉండేటువంటి ఐటీకి సంబంధించిన కమిటీకి చైర్మన్ కావాలని, అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాలకు ఆర్థిక కమిటీకి చైర్మన్ కావాలని అడుగుతున్నారు. యాక్చువల్గా పోర్టుపోలియోలో అడిగారు, ఏది కేంద్ర మంత్రి పదవులే, కానీ ఇవ్వాల. కానీ ఇక్కడ కమిటీలన్నా ఇవ్వాలని చెప్పి పట్టుబడుతున్నారు. సో ఈ సంకీర్ణ భాగస్వామ్యం ఉన్నందువల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి మోడీకి. ఏపీ, బీహారు అంటే ఈ రెండు, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు ఈ చైర్మన్ పదవుల్ని. ఇక నరేంద్ర మోడీ ఏం చేస్తారు, ఎలా వీళ్ళందరినీ సాటిస్ఫై చేస్తారు అనేది ఆయనకు ఒక పెద్ద సర్కస్ అనుకోవాలి. నరేంద్ర మోడీ ఒక పెద్ద సర్కస్ ఈ కమిటీల ఏర్పాటులోనే చేయబోతున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ సర్కస్ కనుక ఆయన విజయవంతంగా పూర్తి చేస్తే సంకీర్ణ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నడుపుతారు. లేదంటే ఆ కమిటీల్లో కూడా మొత్తం బీజేపీ వాళ్ళు ఉండాలి చైర్మన్ అని అంటే కుదరదు, విపక్షాలు ఉంటారు. సో కాబట్టి కుదరదు. 234 మంది ఉన్నారు వాళ్ళు మెంబర్స్, అందరికీ అవకాశం ఇస్తారు కమిటీల్లో. సో ఏదైనా సరే ప్రతి శాఖలో కూడా బిల్లు వచ్చిందంటే ఖచ్చితంగా కమిటీ ముందుకు వెళ్ళాల్సింది. కాబట్టి కమిటీలు అనేది ప్యారలల్గా మంత్రిత్వ శాఖలకి నడుస్తుంటాయి. ఆ కమిటీలో కూర్పు, ఆ కమిటీల నియామకం అనేది నరేంద్ర మోడీకి పెద్ద సర్కస్. ఆ సర్కస్లో కింద పడ్డాడంటే ప్రభుత్వం గోవింద. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.